Next, a third one. Sin A equals to 3 by 4. Calculate cos A tan A. Sin A value ఇచ్చాడు. Okay. Sin A equals to 3 by 4. Right angle triangle వేద్దాం. This is the right angle triangle. So A, B, C. ఏంటి యాంగిల్ అంటే ఇక్కడ ఏ దగ్గర యాంగిల్ అట్ ఏ. సో దట్ ఈస్ 3 by 4. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ 3 by 4 అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఏంటి 3 అని. ఆపోజిట్ బై దిస్ ఈజ్ హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అదే ఇప్పుడు 3 ఇక్కడ ఏ అంటే ఏంటి, ఇక్కడ వచ్చేసి ఇది ఆపోజిట్ వాల్యూ. దిస్ ఇస్ ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ 3. దిస్ ఈజ్ అడ్జసెంట్, దిస్ ఈజ్ అడ్జసెంట్ కాదు కదా, మనకు ఇచ్చింది హైపోటెన్యూస్ ఇది. సో దిస్ ఈజ్ హైపోటెన్యూస్, దిస్ ఈజ్ 4. హైపోటెన్యూస్ ఈజ్ 4. ఇప్పుడు ఏం చేయాలి మనం, హైపోటెన్యూస్ తెలుసు, ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ కావాలి. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. AB square plus BC square. What is AC? 4 square equals to, what is AB? AB మనకు కావాలి. సో AB square అలా. నెక్స్ట్ BC, BC is 3 square. 4 square 16 equals to AB square plus 9. So AB square equals to 16 plus 10. Come to LHS side, that is 16 minus 9. Next AB equals to, what is AB? 16 minus 9. This is 7. AB square. So AB equals to root 7. AB value root 7. ఇక మనకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు cos A కావాలి, tan A కావాలి. వాట్ ఈజ్ cos A వాల్యూ, వాట్ ఈజ్ tan A వాల్యూ, ఇవే కావాలంటే ఇవి రెండే కావాలి. cos A అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. వాట్ ఈజ్ అడ్జసెంట్, అడ్జసెంట్ వాల్యూ AB. సో రూట్ 7 బై వాట్ ఈజ్ హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ వాల్యూ దిస్ ఈజ్ 4. సో రూట్ 7 బై 4. What is the tan A? Opposite by adjacent. What is opposite? This is 3 by root 7. This is the tan A value. This is cos A value. This is the third one. Next one, fourth question.